ప్రియమైన వెలిగింపు శ్రోతలకు మన ప్రభువును రక్షకుడునైన యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరొక వారం మనమందరం కలిసి దేవుని మాటలు వినడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయం కొరకై దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థనతో నేటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. మరొక వారం మేమందరం కలుసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాను. ఈ దిన సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని, వ్యర్థమైన మాటలు రాకుండా కృప చూపించమని వేడుకుంటూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, గత వారం మనం అంతరంగ శత్రువుల గురించి ఆలోచిస్తూ ఒకటి భయమని, రెండోది అతి నమ్మకం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. గిద్యోను గారి యొక్క జీవితం ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. దాని కొనసాగింపుగా మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. గత వారం మనం ప్రస్తావించినట్లుగానే దేవుడు మనల్ని పరీక్షించే విధం మన మాటల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, భావోద్రేకాల దగ్గర, సంబంధాల దగ్గర, సహవాసాల దగ్గర దేవుడు మనల్ని పరీక్షిస్తున్న సమయంలో మన అంతరంగ వాస్తవికత బయటపడినప్పుడు మనం ఎంత నష్టపోతా ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకొని దేవుని మహిమార్థమై మనం జీవించగలిగినప్పుడు దేవుడు మంచిగా తన మహిమార్థమై వాడుకుంటారని మనం విన్నాం. ఈ వారం ఆ సందర్భాన్ని కొనసాగించుకుంటూ సంఖ్యాకాండం 20వ అధ్యాయం మనం కొంతసేపు ధ్యానం చేసుకుందాం. ఈ 20వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదువుతాను. మొదటి నెల యందు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగేరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోనట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరెలా తెచ్చిదిరి? ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను ఎలా రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లే లేవనిరి. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. ప్రియ శ్రోతలు, ఒక విశ్వాసి యొక్క జీవితంలో కానీ, నాయకుని యొక్క జీవితంలో కానీ నిరుత్సాహమైన పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. కొన్నిసార్లు అవిధేయత కనబడుతుంది, కొన్నిసార్లు క్రమశిక్షణ చేయబడవలసి వస్తుంది, కొన్నిసార్లు అపజయాలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రతిస్పందించవలసిన విధంగా ప్రతిస్పందించకపోతే ఎదుర్కోబోయే నష్టం అపారమైంది. ఈరోజు మనం ఈ సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మోషే అహరోనులు వారు ఎదుర్కొంటున్న పరిస్థితి, ఆ పరిస్థితి దగ్గర వాళ్ళు స్పందించిన విధానం, ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు సమయాన్ని బట్టి ఒక్కొక్క విషయాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటిగా ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలో 1 నుంచి 6 వచనాల్లో విశ్వాసులమైన మనం తీవ్రమైన శ్రమల గుండా వెళతా ఉన్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి, అలాంటి సమయాల్లో వ్యక్తులు మన మీద చిరాకు పడతా ఉన్నప్పుడు కానీ, మన మీద ఫిర్యాదులు చేస్తూ ఉన్నప్పుడు కానీ మన మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అసలే శ్రమలు ఒకదాని తర్వాత ఒకటి మనమే ఉన్నట్లుగా, మనకు మాత్రమే రాసిపెట్టినట్లుగా, మన మీద శ్రమకు చులకనగా కనపడినట్టు ఒకదాని వెంట ఒకటి తరుముకొస్తున్న సమయంలో ఏ వ్యక్తి అయినా కృంగుదలకు వెళ్ళడం, విసుగుదలకు వెళ్ళడం సహజం. మన చుట్టూ ఉన్నవారు ప్రతి సమయంలో మనల్ని అర్థం చేసుకోవాలని ఏం లేదు. మన అంతరంగ స్థితి వేరుంటుంది,
వారి ఆలోచన విధానం వేరుంటుంది. ప్రతిసారి కూడా మనం ఆలోచించే విధానం ఏంటంటే, అందరూ నన్నే అర్థం చేసుకోవాలి, నన్నే పట్టించుకోవాలి, నాతోనే ఉండాలి, నేను చెప్పినట్లుగానే నడుచుకోవాలి. ఇలా అనేక సార్లు మనం ఆశిస్తూ ఉండడం అనేది పరిపాటి. ఇలాంటి సమయాల్లోనే మనం పరీక్షలు గుండా వెళుతూ ఉంటాం. కొన్నిసార్లు అధిక నమ్మకం పెట్టుకుంటాం. నమ్మకం పెట్టుకున్న సమయంలో నమ్మిన వారు సరిగా స్పందించకపోతే ఎంతగా కృంగిపోతామో. ఈ రోజున మనం చూడబోతాం అంశం, మోషే అహరోన్ల జీవితంలో వారి ఒక్కగానొక్క సహోదరి చనిపోయారు. వాళ్ళు తీవ్రమైన దుఃఖంలో ఉన్నారు. ఇది వాళ్ళ యొక్క స్థితి. అదే సమయంలో ప్రజలందరూ వచ్చి ఫిర్యాదు చేయటం మొదలుపెట్టారు. వాళ్ళు అన్నమాట మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 3 చదువుదాం. జనులు మోషేతో వాదించచ్చు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినడలు ఎంత మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోనట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరు ఎలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను ఎలా రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవు అంది. ఈ మాటలు మీరు విన్నారు కదూ? ఆ ప్రజల యొక్క ఫిర్యాదులు మీరు విన్నారు కదూ? ఏమి లేవని బాధపడతా ఉన్నారు? గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవు అనేది. ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే అనేక సార్లు భౌతిక సంబంధమైన అవసరతలు మానవుణ్ణి ఆధ్యాత్మిక ఆసక్తలోనికి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి, అనాసక్తిలోనికి. భౌతిక సంబంధమైన అవసరతలు ఒక వ్యక్తికి తిరగపోతే ఆ వ్యక్తి ఆత్మీయతను పట్టించుకోవడం సాధ్యం కాదు. ఇలా అనుకుందాం, వాళ్ళు ఏమన్నారు, ఐగుప్తు నుంచి ఎందుకు తీసుకొచ్చారు అనే మాట. వాళ్ళు బయటికైతే వచ్చారు, కానీ వారి హృదయాల్లో ఉన్న ఐగుప్తు ఇంకా బయటికి పోలేదు. దేవుని యొక్క చిత్తంలో ఏ స్థలం కూడా నిషిద్ధమైందేం కాదు. అది శ్రమ అయినా, వ్యాధి అయినా, బాధ అయినా, కరువు అయినా, వస్త్రహీనత అయినా. అదే కదా మనం రోమపత్రికలో చదువుకుంటాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? రోమిలకు రాసిన పత్రిక మనం అందరం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. 8వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు చివరి వచనాల్లో 37, 38 వచనాల్లో, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోనవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముకుంటున్నాను. శ్రోతలు, ఇంకా పైన ఏమంటారు చదవండి. మీకు తెలుసు కదా, 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఈ మాట, ఈ 2 మాటలు మనం ధ్యానం చేసుకుంటా ఉన్నప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది, ఒక విశ్వాసి లోకము నుండి వేరు చేయబడిన తర్వాత ఆ విశ్వాసి తన అంతరంగంలో భౌతిక సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టి దేవుని గనక వెంబడిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి నోట కనబడేది ఫిర్యాదు మాత్రమే. ఈ దినాన్న చాలామంది విశ్వాసులు అనబడేవారు దేవుని నిందిస్తూ ఉంటారు. ఏమని నిందిస్తారు?
దేవుని నమ్ముకున్నాం కదండి, మాకెందుకు ఈ నష్టం, దేవుని నమ్ముకున్నాం కదండి, ఎందుకు ఈ కష్టాలు, దేవుని నమ్ముకున్నాం కదండి, మాకెందుకు ఈ శోధనలు, ఇలా చాలామంది నిందిస్తూ ఉంటారు. వీరు కేవలం వెంబడిస్తున్నారే కానీ హృదయంలో ఐగుప్తుని పెట్టుకుని వెంబడిస్తూ ఉన్నారు. అందుకని దేవుని యొక్క చిత్తంలో ఒక విశ్వాసి కొనసాగుతూ ఉన్నప్పుడు ఏ పరిస్థితి కూడా నిషేధింపబడింది కాదు. అయితే మన అంతరంగం గనక ఆత్మీయమైన కోరికలతో నింపబడకపోతే ఆ వ్యక్తికి ఏ స్థలం కూడా సరైన స్థలంగా కనబడదు, ఒక ఐగుప్తు తప్ప. ఐగుప్తు అన్ని సుఖాలను చూపిస్తూ ఉంది, ఐగుప్తు అన్ని పరిస్థితులను చూపిస్తూ ఉంది. కానీ అంతరంగంలో దాగి ఉన్న ఐగుప్తు బయటికి రాకపోతే ఏ స్థితిలోనైనా అసంతృప్తి వెంటాడుతూనే ఉంటుంది. ప్రియ శ్రోత, ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. దేవుణ్ణి వెంబడిస్తూనే ఉన్నాం. ఒకవేళ మనం కూడా వీరి వలనే అంజూరలు, ద్రాక్ష పళ్ళు ఇలా అంటున్నామా? అలా అంటున్నట్లయితే జాగ్రత్త, మనం కూడా ఆ ప్రజల వంటి వారమే. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు పట్టించుకోవాలి కదండి అని. ఎక్కడ వదిలిపెట్టేశాడు? వదిలిపెట్టారా? లేదు కదండి. ఆ పరిస్థితి దగ్గర వారేమో తీవ్రమైన దుఃఖంలో వెళ్తూ ఉన్నారు, వీళ్ళేమో తీవ్రమైన ఇచ్చలతో నడిపించబడతా ఉన్నారు. దుఃఖం ఒక పక్క, ఇచ్చలు ఒక పక్క నడిపించబడుతున్నప్పుడు ఫిర్యాదులు చేసే ప్రక్రియలో అక్కడ రాయబడిన మాట, మోషే అహరోన్లు ప్రత్యక్ష గుడారానికి వెళ్ళడం, మహిమను చూడటం, ఆ తర్వాత ప్రభు చెప్పడం ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ఇక్కడ మనం నేర్చుకోబోతున్న పాఠం ఒకటే. మన జీవితంలో దేవుని చిత్తానుసారంగా మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఏ స్థితి కూడా అది నిషిద్ధమైంది కాదు. ఒకవేళ మీరు ఈ దినాన దుఃఖంలో ఉన్నారా, నిరాశలో ఉన్నారా, అవసరతలో ఉన్నారా, అనారోగ్యంలో ఉన్నారా, మానసికమైన వేదనలో ఉన్నారా, ఏదైనా సరే అది నిషిద్ధమైంది కాదు, అది దేవుని కృపను బట్టి అనుగ్రహించబడింది అనే ఆలోచనతో మనం ముందుకెళ్ళినప్పుడు ఫిర్యాదుని చేయక ప్రభువుని మహింపరిచేవారం అవుతాం. రోమాపత్రిక 8:35 చదువుకున్న విధంగా ఆయన చిత్తంలో ఉన్నప్పుడు మనకి సమస్తం క్షేమంగా కనబడుతుంది. ఒకవేళ మన స్వచిత్తాన్ని ఆధారం చేసుకుని మనం వెళతా ఉన్నట్లయితే ఈ రోజున్న వస్త్రహీనత దేవుని నిందించట కారణమవుతుందేమో, ఈ రోజున్నటువంటి లేమి నిందించట కారణమవుతుందేమో. అలా కాకుండా మన స్థితిని బట్టి కాక ఆయన ఏమైనాడు గుర్తెరిగి ఆయన బట్టి మనం ఆయన ఆరాధించబద్దులమైనాం. అలా ఆరాధించినప్పుడు ఆయన ఎంత సంతోషపడతారు. అలా సంతోషపడినప్పుడు దేవుడు మనకి ఏ మేలు చేయకమంటారు. ఈ తదుపరి జరిగిన పర్యవసానాలు మనం తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు విన్న విషయాలతో మన జీవితాన్ని పరీక్ష చేసుకొని దేవునికి యథార్థంగా మన జీవితాలు అప్పగించుకుందాం. హృదయంలో ఉన్న ఐగుప్తు ఎంత ప్రమాదమో గుర్తించిన వరమై దాన్ని విడిచిపెట్టడానికి దేవునికి సహాయాన్ని కోరుకుందాం. తిరిగి మరొక వారం మళ్ళా కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండను గాక. ఆమేన్.